Find the roots of the following quadratic equations if they exist by the method of completing the square. ఇక్కడ మనకి 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు రైట్? ఏమని అడుగుతున్నారంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇఫ్ దే ఎగ్జిస్ట్ అంటే ఫస్ట్ ఈ 4 ఈక్వేషన్స్‌కి రూట్స్ ఉంటాయో లేదో చూడాలి. ఇఫ్ రూట్స్ ఎగ్జిస్ట్ దెన్ వీ హావ్ టు ఫైండ్ రూట్స్ యూజింగ్ మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. రైట్? ఫస్ట్ రూట్స్ ఉంటాయో లేదో చూడాలి. రూట్స్ ఉంటాయని అనుకుంటే గనక మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ యూజ్ చేసి ఈ 4 ఈక్వేషన్స్‌కి రూట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. రైట్? మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దానికి రియల్ రూట్స్ ఉంటాయా లేదా? ఉంటే అవి ఎటువంటి రూట్స్ అనేది తెలుసుకోవాలంటే మనం ఒక వీడియోలో కవర్ చేసాం ఇది. అది నేచర్ ఆఫ్ రూట్స్ అనే టాపిక్ మీద. రైట్? మనకేమని తెలుసు? ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏమని చెప్తుందంటే రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ డివైడెడ్ బై 2a. రైట్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే కనుక దానికి రూట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ డివైడెడ్ బై 2a. రైట్? అది క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. ఎందుకు డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం అంటే మనకు బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ తెలిస్తే ఆ పర్టికులర్ ఈక్వేషన్‌కి ఎలాంటి రూట్స్ ఉంటాయో తెలుస్తుంది. రైట్? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే గనక మీరు ఇచ్చిన ఈక్వేషన్‌కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇస్తే గనక మనకి బి వాల్యూ, ఏ వాల్యూ, సి వాల్యూ తెలుసు కాబట్టి వాటిని యూజ్ చేసి బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ ఎంతో కనుక్కుంటాం. అది గ్రేటర్ దాన్ 0 గనక అయితే గనక మనం ఏమని చెప్పొచ్చంటే ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. అంటే ఈక్వేషన్‌కి 2 రియల్ రూట్స్ ఉంటాయి అండ్ వాటి వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటాయి. రైట్? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది 0కి ఈక్వల్ అయితే గనక అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ బట్ దే ఆర్ ఈక్వల్. ఓకే. ఈక్వేషన్‌కి రియల్ రూట్స్ ఉంటాయి. అవి ఈక్వల్. నెక్స్ట్ మనకు ఆప్షన్ ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ లెస్ దాన్ 0 అవ్వడం. బి స్క్వేర్ మైనస్ 4ఏసీ లెస్ దాన్ 0 అయితే గనక ఏమని చెప్పొచ్చంటే ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. అంటే ఈక్వేషన్‌కి రియల్ రూట్స్ ఉండవు. అంటే రియల్ నంబర్స్ అనేవి రూట్స్‌గా ఉండవు ఆ పర్టిక్యులర్ ఈక్వేషన్‌కి. రైట్? కాన్సెప్ట్ అర్థమైంది కదా! దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్‌లో ఈక్వేషన్స్‌కి రూట్స్ ఉంటాయా లేదా కనుక్కుంటాం. ఇన్ కేస్ రూట్స్ ఉంటే గనక కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి రూట్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేస్తాం. రైట్? లెట్స్ గో బ్యాక్ టు ద ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్? దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్‌తో కంపేర్ చేస్తే మీరేమని రాయొచ్చు? ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ అన్నాం కదా! బీఎక్స్ అన్నాం అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. రైట్? సో, బి ఈక్వల్ టు 1 అయింది. సి అనేది ఎంత అయింది? -4 అయింది. రైట్? ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు -4. నౌ మనం ఏం చేయాలి? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ ఎంతో చూడాలి. బి స్క్వేర్ మైనస్ 4ఏసీ. బి అంటే 1, రైట్? ఏ అంటే 2, సి అంటే -4. సో, బి స్క్వేర్ అనేది 1 స్క్వేర్ అయింది. -4 టైమ్స్ 2 టైమ్స్ -4. రైట్? దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చంటే ఇది 1 స్క్వేర్ వచ్చి 1 అవుతుంది. ఇదంతా మల్టిప్లై చేస్తే మైనస్ టైమ్స్ మైనస్ ఉంది కాబట్టి ఇది +32 అయింది. 4 టైమ్స్ 2 టైమ్స్ 4, 8 టైమ్స్ 4 ఈజ్ 32. 1 + 32 దట్ ఈజ్ 33. 33 అనేది గ్రేటర్ దాన్ 0. రైట్? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది గ్రేటర్ దాన్ 0 అయింది. అంటే అప్పుడు ఏమని చెప్పొచ్చు మనం? ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. మనకి ఫస్ట్ క్వెషన్ ఏంటి? ఇఫ్ దే ఎగ్జిస్ట్ అన్నారు. అంటే రూట్స్ ఉన్నాయని ఇప్పుడు తెలిసింది మనకి. మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్ యూజ్ చేసి రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి నౌ. రైట్?
అది చేద్దాం. మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్‌కి కోఎఫిషియంట్‌ని 1గా మార్చడం. దానికోసం ఏం చేస్తానంటే నేను డివైడ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద ఈక్వేషన్. ప్రతీదీ ఒక టర్మ్ రైట్? 2x² అనేది ఒక టర్మ్, ప్లస్ x అనేది ఒక టర్మ్, -4 అనేది ఇంకో టర్మ్. ఈ టర్మ్స్ అన్నిటిని 2తో డివైడ్ చేయాలి. చేస్తే అప్పుడేమవుతుంది? x² అనేది దానికి కోఎఫిషియంట్ 1 అవుతుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసామనుకోండి. అన్ని టర్మ్స్‌ని 2తో డివైడ్ చేసాం మనం. అప్పుడేమైంది? 2x²/2 అనేది x² అయింది. రైట్? x/2 మిగిలింది ఇక్కడ. -4/2 అంటే అది -2గా మిగిలింది. ఇక్కడ రాసాం. 0/2 ఈజ్ 0. నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. రైట్? ఇప్పుడు ఏం చేస్తానంటే -2 అనేదాన్ని అవతల పక్కకి తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తున్నామంటే x కంటైనింగ్ టర్మ్స్ అన్నీ ఒక సైడు, కాన్స్టెంట్‌ని అదర్ సైడ్‌కి తీసుకెళ్దాం. రైట్? ఇప్పుడు మీరు చూడండి ఇది x² + x/2 = 2 అయింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్‌లో మనం ఏ పర్టిక్యులర్ వాల్యూ యాడ్ చేస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఉందో అది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. దానికి మనం ఏం చేస్తామంటే a+b² ఫార్ములా గాని, a-b² ఫార్ములా గాని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a+b² ఫార్ములా వాడుతున్నాం. a+b² అంటే ఏంటి? మనకు తెలుసు a² + 2ab + b² అని. రైట్? దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ +b²ని ఇటు పక్కకు తీసుకొస్తాను. తీసుకొస్తే ఏమైంది? a² + 2ab = a+b² - b². రైట్? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టర్మ్సే ఉన్నాయి. రైట్? ఈ రెండిటిని కంపేర్ చేద్దాం మనం. లెట్స్ నౌ కంపేర్ x² + x/2 విత్ a² + 2ab. ఓకే? ఇప్పుడు x² + x/2ని a² + 2abతో కంపేర్ చేయాలంటే మనకు సింపుల్‌గా కంపేర్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసి ఇక్కడ 2తో డివైడ్ చేస్తాను. అలా చేస్తే ఏమవుతుందంటే కంపారిజన్ ఈజీ అవుతుంది. అప్పుడు x² + x/2ని ఏమని రాయొచ్చు? x² + 2 టైమ్స్ x టైమ్స్ 1/4. ఓకే. నౌ యూ కంపేర్ దిస్. ఇలా కంపేర్ చేస్తే ఏ ప్లేస్‌లో x ఉంది. రైట్? బి ప్లేస్‌లో ఏముంది? 1/4 ఉంది. రైట్? మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? a అనేది x, b అనేది 1/4 అని చెప్పొచ్చు. రైట్? a అనేది x, b అనేది 1/4 అయితే గనక ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ చూడండి. a² + 2ab = a+b² - b². రైట్? ఇప్పుడు a = x, b = 1/4ని ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది? x² + x/2 అనేది వస్తుంది దీని బదులు. రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు x + 1/4² దట్ ఈజ్ a+b² మైనస్ b² అన్నాం కదా! అందుకు 1/4². రైట్? దీన్ని నోట్ చేసుకుందాం మనం. x² + x/2 = x + 1/4² మైనస్ 1/4² ఇక్కడ ఏమని రాస్తున్నాను? 1/16 అని రాస్తున్నాను. రైట్? ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే మనం అంటే ఈ -1/16 ఉంది కదా! దాన్ని అటుపక్కకు తీసుకెళ్తే ఏమవుతుంది? +1/16 అవుతుంది. రైట్? x² + x/2 + 1/16 = x + 1/4². రైట్? ఇప్పుడు మీరు చూడండి. మనం ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అంతా ఎందుకు చేసాం? ఈ ఈక్వేషన్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడు ఉన్న టర్మ్స్‌కి ఏ నంబర్ కలిపితే అది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం. రైట్? ఇక్కడ మీరు చూడండి 1/16 కలిపాం. 1/16 యాడ్ చేస్తే అది కంప్లీట్ స్క్వేర్ అయింది. రైట్? x + 1/4² అయింది. రైట్? మనకి ఈ ప్రాసెస్ అంతా ఇప్పటి వరకు చేసిందంతా ఎందుకంటే ఏ వాల్యూ యాడ్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం. ఆ వాల్యూ ఏంటి? 1/16. నౌ ఇది మనకి యాక్చువల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్? x² + x/2 = 2 అనేది యాక్చువల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
దానికి బోత్ ద సైడ్స్ 1/16 యాడ్ చేద్దాం. అప్పుడేమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/16 ఈక్వల్ టు 2 ప్లస్ 1/16 రైట్. 2 ప్లస్ 1/16 ఏమని రాయొచ్చు? 2/1 ప్లస్ 1/16 అని రాయొచ్చు రైట్. 2 టైమ్స్ 16 ప్లస్ 1 టైమ్స్ 1 రైట్. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చు? 2 times 16 is 32. 32 plus 1 equal to 33 divided by 16, right? X plus 1 by 4 whole square equal to 33 by 16. Please note this. X plus 1 by 4 whole square equal to 33 by 16. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని x plus 1 by 4 whole square అని ఉంది కదా, ఈక్వల్ టు 33/16 అని ఉంది కదా. ఈ స్క్వేర్ అనేది అటుపక్క తీసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది రైట్. ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 33/16. స్క్వేర్ రూట్ ఆఫ్ 33/16 అని ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అని రాయొచ్చు రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 33ని అలాగే ఉంచుకుంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మనకు వాల్యూ తెలుసు 4 రైట్, ప్లస్ ఆర్ మైనస్ 4. అందు గురించి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 33 డివైడెడ్ బై 4 అని రాయొచ్చు రైట్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కదా మనకు కావాల్సింది, అందు గురించి ఏం చేస్తాం? ఈ ప్లస్ 1/4ని అదర్ సైడ్కి తీసుకెళ్తాం, ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4. డినామినేటర్లో రెండిట్లో 4 ఉంది కాబట్టి దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4 అని రాయొచ్చు రైట్. ప్లస్ వాల్యూ యూజ్ చేస్తే ప్లస్ యూజ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది ఎక్స్కి, మైనస్ యూజ్ చేస్తే రెండో వాల్యూ వస్తుంది రైట్. ఇవే రూట్స్. ఫస్ట్ వాల్యూ ప్లస్ యూజ్ చేసి రాద్దాం. ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4. మైనస్ యూజ్ చేసినప్పుడు x ఈక్వల్ టు -1 మైనస్ 33 స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4. ఇవి రెండు రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మనం ముందు చెప్పాం దేర్ ఆర్ 2 డిస్టింక్ట్ రూట్స్ అని రైట్. ఆ డిస్టింక్ట్ రూట్స్ ఆర్ డిఫరెంట్ రూట్స్ ఇవే. ఇవి రెండు రియల్ నెంబర్స్. అండర్స్టూడ్? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి. 4x స్క్వేర్ ప్లస్ 4√3 టైమ్స్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీనికి ఫస్ట్ రూట్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి రైట్. రూట్స్ ఉంటాయి అనుకుంటే కనుక దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దోస్ రూట్స్ యూజింగ్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ రైట్. ఫస్ట్ రూట్స్ ఉంటాయా లేదా తెలుసుకోవడం కోసం b² - 4ac వాల్యూ ఎంతో తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ax² + bx + c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే మీరేమని చెప్పొచ్చు? a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 4√3 అండ్ c ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చు రైట్. ఇప్పుడు b² - 4ac వాల్యూ తెలుసుకోవాలి మనం. b² - 4ac అంటే 4√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ 4 టైమ్స్ 3 రైట్. a ఈక్వల్ టు 4 అండ్ c ఈక్వల్ టు 3. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 4 స్క్వేర్ అని రాయొచ్చు, √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 4 స్క్వేర్ వచ్చి 16 అయింది, √3 స్క్వేర్ వచ్చి 3 అయింది. 16 టైమ్స్ 3 మైనస్ 16 టైమ్స్ 3 దట్ ఈస్ 48 మైనస్ 48 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. b² - 4ac వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. b² - 4ac అనేది డిస్క్రిమినెంట్, దాని వాల్యూ 0 అయితే కనుక మనం ఏమని నేర్చుకున్నాం? ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ బట్ దే ఆర్ ఈక్వల్. 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్ వాల్యూస్ సేమ్ అవుతాయి అని రైట్. మనకి ఇప్పుడు తెలిసింది రూట్స్ ఎగ్జిస్ట్ అని. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూస్ చేసి కనుక్కుందాం ఆ రూట్స్ ఏంటనేది. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో ఫస్ట్ స్టెప్గా మనం ఏం చేయాలి? x² కోఎఫిషియంట్ని 1గా మార్చాలి. దానికోసం ఏం చేస్తామంటే ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ని 4x² అనేది ఒక టర్ము, 4√3x అనేది ఒక టర్ము, 3 అనేది ఒక టర్ము, 0 అనేది ఒక టర్మ్, ఈ ప్రతి టర్మ్ని 4తో డివైడ్ చేద్దాం. ఓకే, డివైడ్ చేస్తే అప్పుడు ఏమైంది? ఈక్వేషను x² + √3x + 3/4 ఈక్వల్ టు 0 అయింది.
రైట్? నెక్స్ట్ స్టెప్‌గా ఏం చేస్తామంటే, ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని అటు పక్కకు తీసుకెళ్తాం. అలా ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు ఈక్వేషన్ ఏమైంది? x² ప్లస్ రూట్ 3x ఈక్వల్ టు -3/4 రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్‌లో ఇది ప్లస్‌గా ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుందాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². రైట్? ఈ 2 టర్మ్స్‌ని ఉంచి ఈ b² ఇటు పక్కకు తీసుకొస్తే a² ప్లస్ 2ab ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ b² అయింది. రైట్? ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్‌ని దీంతో కంపేర్ చేద్దాం. కంపేర్ x² ప్లస్ రూట్ 3x ఈక్వల్ అండ్ a² ప్లస్ 2ab. ఇలా కంపేర్ చేయడం కోసం ఆఫ్‌కోర్స్ ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది a అనేది x అనేది. b వాల్యూ ఎంతో తెలియడం కొంచెం డిఫికల్ట్ అనుకుంటే గనక మీరేం చేయొచ్చంటే, ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? x² ప్లస్ రూట్ 3x అనేది x² ప్లస్ 2 టైమ్స్ x టైమ్స్ రూట్ 3/2 అయింది. రైట్? నౌ కంపేర్ దిస్. ఏ ప్లేస్‌లో x ఉంది. రైట్? 2 ప్లేస్‌లో 2 వచ్చింది. b ప్లేస్‌లో రూట్ 3/2 ఉంది. అంటే a ఈక్వల్ టు x, b ఈక్వల్ టు రూట్ 3/2. రైట్? వీటిని ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? x² ప్లస్ రూట్ 3x ఈక్వల్ టు x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్. ఈ రూట్ 3/2 హోల్ స్క్వేర్‌ని ఎలా రాయొచ్చు? 3/4 అని రాయొచ్చు. రైట్? అదే రాద్దాం. x² ప్లస్ రూట్ 3x ఈక్వల్ టు x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/4. రైట్? ఈ ఈక్వేషన్ ఫర్దర్‌గా రీఅరేంజ్ చేస్తే గనక ఈ మైనస్ 3/4ని ఇటు పక్కకు ట్రాన్స్‌పోజ్ చేస్తే అది ప్లస్ 3/4 అవుతుంది. రైట్? x² ప్లస్ రూట్ 3x ప్లస్ 3/4 ఈక్వల్ టు x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్. మీరిప్పుడు ఈ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది ఈక్వేషన్ చూస్తే x² ప్లస్ రూట్ 3x అనేది ఉంది కదా! మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్‌లో ఫస్ట్ చేసేది ఏంటంటే ఏ పర్టిక్యులర్ వాల్యూని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్‌కి యాడ్ చేస్తే అది కంప్లీట్ స్క్వేర్ అవుతుందనేది తెలుసుకోవాలి. దానికోసమే ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ అంతా చేసాం. రైట్? ఇప్పుడు ఏ పర్టిక్యులర్ వాల్యూ యాడ్ చేస్తే కంప్లీట్ స్క్వేర్ అవుతుందని తెలిసింది మనకి 3/4 అనేది యాడ్ చేస్తే. రైట్? x² ప్లస్ రూట్ 3x అనే దానికి 3/4 యాడ్ చేస్తే అది కంప్లీట్ స్క్వేర్ అయింది. దాన్ని x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. రైట్? సో, దీన్ని చూసినప్పుడు ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌ని చూసినప్పుడు మనకేమని అర్థమవుతుందంటే, మనకిచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్‌కి బోత్ ద సైడ్స్ 3/4 అనేదాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌ది ఎక్స్‌ప్రెషన్ కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. రైట్? యాడ్ చేసి చూద్దాం. లెట్స్ యాడ్ ప్లస్ 3/4 టు బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అప్పుడు ఇక్కడ ప్లస్ 3/4 యాడ్ చేసాం. ఇక్కడ ప్లస్ 3/4. రైట్? ఇది x² ప్లస్ రూట్ 3x ప్లస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ అనేది తెలుసు. ఇది మైనస్ 3/4 ప్లస్ 3/4 దాని వాల్యూ 0 అవుతుంది. x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఒరిజినల్‌గా వచ్చిన ఈక్వేషన్‌కి ప్లస్ 3/4 అనేది రెండు వైపులా యాడ్ చేస్తే ఆ ఈక్వేషన్ ఎలా మారింది? x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయింది. రైట్? ఈ స్క్వేర్‌ని ఇటు పక్కకు తీసుకెళ్ళాం అనుకోండి. స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అనేది 0 కాబట్టి x ప్లస్ రూట్ 3/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్లస్ రూట్ 3/2 ఉంది కదా! దాన్ని ట్రాన్స్‌పోజ్ చేస్తే మైనస్ 3/2 అవుతుంది. x ఈక్వల్ టు మైనస్ 3/2 అనేది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే. మనం చెప్పాం 2 రూట్స్ ఉంటాయి సేమ్ రూట్స్ అని. రైట్? బట్ మనం ఒకటే వాల్యూ రాసాం. ఆఫ్‌కోర్స్ యూ కెన్ సే దట్ మైనస్ రూట్ 3/2 అండ్ మైనస్ రూట్ 3/2 ఆర్ ద రూట్స్. ఓకే. ఎలా చెప్పొచ్చంటే అది ఇది x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఉంది కదా! x ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0ని ఏమని రాస్తానంటే నేను x ప్లస్ రూట్ 3/2 టైమ్స్ x ప్లస్ రూట్ 3/2 ఈక్వల్ టు 0. ఇది 0 అవ్వాలంటే x ఈక్వల్ టు మైనస్ రూట్ 3/2 రైట్? ఈ పర్టిక్యులర్ పార్ట్ 0 అవ్వాలంటే x ఈక్వల్ టు మైనస్ రూట్ 3/2. మీకు అర్థమైందా ఇప్పుడు 2 రూట్స్ ఉంటాయి సేమ్ రూట్స్ అనేవి ఎలా వచ్చాయనేది? Okay. Now let's see the third part of the problem. That is third equation 5x square minus 7x
-6 ఈక్వల్ టు 0. ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌కి రూట్స్ ఉంటాయా లేదా అనేది ఫస్ట్ చూడాలి. చూడటం కోసం లెట్స్ కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే ఏ ఈక్వల్ టు 5 అవుతుంది, బి ఈక్వల్ టు -7 అయింది, సి ఈక్వల్ టు -6 అయింది. రైట్? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది డిస్క్రిమినెంట్, దాని వాల్యూ ఎంతో చూద్దాం. బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 169 వచ్చింది. 169 ఈజ్ గ్రేటర్ దాన్ 0. రైట్? బి స్క్వేర్ మైనస్ 4ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ real roots. Equation has 2 real roots. Their values are different. Right? Equation roots ఉన్నాయి కాబట్టి completing square method యూస్ చేసి let's find it out. Completing square method లో ఫస్ట్ స్టెప్గా ఏం చెప్పుకున్నాం? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చి 1 అవ్వాలి. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ని 5తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x/5 మైనస్ 6/5 ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, దాన్ని అదర్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x/5 ఈక్వల్ టు 6/5. ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఉంది. రైట్? అందు గురించి నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని యూస్ చేసుకుంటాను ఇక్కడ. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడాం, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడుతున్నాం. అది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. రైట్? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఈ బీ స్క్వేర్ ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే కనుక ఈక్వేషన్ ఏమైంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రైట్? నౌ లెట్స్ కంపేర్ దిస్ పార్ట్ విత్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్. కంపేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x/5 అండ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. ఇలా కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 7/5 అనేది ఉంది. రైట్? ఏ వరకు తెలిసిపోతుంది క్లియర్గా ఎక్స్ అని. బట్ ఇక్కడ 7/5 అని ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తానంటే ఇక్కడ 2 వచ్చింది, ఈ 2కి 2 వచ్చేసింది. రైట్? 2తో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ 2తో డివైడ్ చేస్తున్నాను. అలా చేసినప్పుడు ఏమైంది? 7x/5 అనేది 7x/5గానే ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం ఓకే, ఎక్స్ అనేది ఏ అండ్ బి అనేది ఏమవుతుంది? 7/10 అయింది. రైట్? ఏ అనేది ఎక్స్, బి అనేది 7/10. ఈ రెండు వాల్యూస్ని యూస్ చేసుకుని ఈ పర్టికులర్ ఈక్వేషన్లో రాస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x/5 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్. ఈ 7/10 హోల్ స్క్వేర్ని 49/100 అని రాయొచ్చు. రైట్? రాద్దాం అని. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x/5 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ మైనస్ 49/100. ఈ 49/100ని ట్రాన్స్పోజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7/5x ప్లస్ 49/100 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఈ 49/100 అనే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషను కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్గా అయింది. రైట్? దీన్ని యూస్ చేసుకుని మనం ఏమని చెప్తామంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో బోత్ ద సైడ్స్ 49/100 అనే దాన్ని యాడ్ చేయాలని చెప్తున్నాం. అలా యాడ్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏమవుతుంది? కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. రైట్? లెట్స్ యాడ్ దాట్. అప్పుడు ఏమైంది? ఇది కంప్లీట్ స్క్వేర్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 6/5 ప్లస్ 49/100. ఓకే, 6/5 ప్లస్ 49/100ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇది 100. 6 టైమ్స్ 100 డివైడెడ్ బై 5 అంటే అది 20 ప్లస్ 49 టైమ్స్ 100 డివైడెడ్ బై 100 అంటే 1. రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చు అంటే 120 ప్లస్ 49 డివైడెడ్ బై 100 దట్ ఈస్ 169/100. ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 169 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ని అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. రైట్? ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169/100. స్క్వేర్ రూట్ ఆఫ్ 169/100 ఎలా రాయొచ్చు అంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ 169 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 13, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 100 వచ్చి ప్లస్ ఆర్ మైనస్ 10 అవుతుంది, రైట్? సో సింపుల్గా మనం ఏమని రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ 13/10 అని రాయొచ్చు. ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13/10. నౌ ఎక్స్ వాల్యూ కదా మనకు కావాల్సింది, అందు గురించి దీన్ని ఏం చేస్తామంటే 7/10ని అటు పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తాం, -7/10ని, అది +7/10 అవుతుంది, రైట్? ఎక్స్ ఈక్వల్ టు +7/10 ప్లస్ ఆర్ మైనస్ 13/10. డినామినేటర్లో సేమ్ 10 ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7 ప్లస్ ఆర్ మైనస్ 13 డివైడెడ్ బై 10. ప్లస్కి ఒక వాల్యూ వస్తుంది, మైనస్కి ఒక వాల్యూ వస్తుంది. ప్లస్కి రాసినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 7 ప్లస్ 13 డివైడెడ్ బై 10, దట్ ఈస్ 20/10, దట్ ఈస్ ఈక్వల్ టు 2. మైనస్ రాసినప్పుడు ఏమవుతుంది? 7 మైనస్ 13 డివైడెడ్ బై 10, దట్ ఈస్ -6/10, దట్ ఈస్ ఈక్వల్ టు -3/5, రైట్? ఎక్స్కి 2 వాల్యూస్ ఉన్నాయి, అవి డిస్టింక్ట్ వాల్యూస్ అని చెప్పాం, రైట్? అవే రూట్స్. సో వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -3/5. గాట్ ఇట్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x² + 5 ఈక్వల్ టు -6x. ఓకే, దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలంటే దీన్ని -6xని ట్రాన్స్పోజ్ చేయాలి. చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది? x² + 6x + 5 ఈక్వల్ టు 0 అయింది. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయా లేదో తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b² - 4ac అనేది తెలుసుకోవాలి, రైట్? దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెట్స్ కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ ax² + bx + c ఈక్వల్ టు 0. కంపేర్ చేసినప్పుడు a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 6 అండ్ c ఈక్వల్ టు +5 అని చెప్పొచ్చు, రైట్? ఇప్పుడు b² - 4ac వాల్యూ కనుక్కుంటే మనం ఏ వాల్యూ వస్తుంది? 16 అని వస్తుంది. b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 16. 16 ఈజ్ గ్రేటర్ దాన్ 0, రైట్? అంటే b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనకేమని తెలుసు? రూట్స్ వచ్చి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి ఆ పర్టికులర్ ఈక్వేషన్కి అని తెలుసు. రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటి? కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం ఈ పర్టికులర్ ఈక్వేషన్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనకి ఫస్ట్ స్టెప్గా తెలిసింది కోఎఫిషియంట్ ఆఫ్ x² వచ్చి 1 ఉండాలి. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో లేదు కాబట్టి ఆ స్టెప్లో మనం కన్వర్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఈక్వేషన్ని. ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్గా 1 ఉంది కాబట్టి, రైట్? x² + 6x + 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌గా ఏం చేస్తామంటే ఈ +5ని ఇటు పక్కకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తే అది ఏమైంది? ఈక్వేషన్ x² + 6x ఈక్వల్ టు -5, రైట్? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటాం మనం. a + b హోల్ స్క్వేర్‌ని రీఅరేంజ్ చేస్తే a² + 2ab ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ - b² అని రాయొచ్చు, రైట్? నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఈస్ వి కంపేర్ x² + 6x విత్ a² + 2ab. కంపేర్ చేస్తే ఓకే, 6ని ఏమని రాస్తాను? సపోజ్ నేను 2 × 3 అని రాసుకోవచ్చు, రైట్? 6ని 2 × 3 అని రాస్తే కనుక మనం కంపేర్ చేసినప్పుడు a ఈజ్ x అండ్ b ఈజ్ 3 అని చెప్పొచ్చు, రైట్? a ఈక్వల్ టు x అండ్ b ఈక్వల్ టు 3. ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమని వస్తుంది? x² + 6x ఈక్వల్ టు x + 3 హోల్ స్క్వేర్ -3², రైట్? దీన్ని ఏమని రాయొచ్చు? x + 3 హోల్ స్క్వేర్ -9 అని రాయొచ్చా, రైట్? ఈ పర్టికులర్ 9ని అదర్ సైడ్కి తీసుకెళ్తే ఏమైంది? x² + 6x + 9 ఈక్వల్ టు x + 3 హోల్ స్క్వేర్, రైట్? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ చూస్తే x² + 6x ఉన్నాయి, రైట్? ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్కి +9 యాడ్ చేస్తే అది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసాం, రైట్? దీన్ని బేస్ చేసుకుని నేనేమని చెప్తానంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో బోత్ ద సైడ్స్ +9 యాడ్ చేయండి మీరు అని చెప్తాను. లెట్స్ యాడ్ +9 టు బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. +9 ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ కూడా యాడ్ చేసాం, రైట్? ఇది ఏమైంది? x² + 6x + 9 అయింది. ఇది -5 + 9 అయింది. x² + 6x + 9 ఈక్వల్ టు x + 3 హోల్ స్క్వేర్, రైట్? x + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4, రైట్? ఇప్పుడు ఈ స్క్వేర్‌ని అటుపక్క తీసుకెళ్తే ఏమవుతుంది? √4 అవుతుంది, రైట్? x + 3 ఈక్వల్ టు √4. √4
వాల్యూ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 2 రైట్. ఇప్పుడు x ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ 2 అని రాయొచ్చు రైట్. ఈ ప్లస్ 3ని ఇటు పక్క ట్రాన్స్పోజ్ చేస్తే -3 అయింది కాబట్టి x ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ 2 అని రాయొచ్చు. ప్లస్ వాడినప్పుడు ఏమవుతుంది -3 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ వాడినప్పుడు x ఈక్వల్ టు -3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. నౌ ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఏమని చెప్పొచ్చు x ఈక్వల్ టు -1 అండ్ x ఈక్వల్ టు -5. దీస్ ఆర్ two distinct real roots of the given equation. Understood?